తులారాశి అండి. తులారాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. వృషభ రాశి తర్వాత నంబర్ 1 పొజిషన్ వాళ్ళు మీరే తెలుసుకోవాలి. ఎందుకంటే శుక్ర రాశుల వాళ్ళకి ఎందుకోనండి, వృషభ రాశికి అలాగే బ్రహ్మాండంగా ఉంది. అలాగే మీకు తులారాశి వాళ్ళకి మాటల అమ్మ బాబోయ్! బ్రహ్మాండంగా ఉంది. తులారాశి వారికి సప్తమ స్థానం రఘుబుధులు ఉండడము, ద్వితీయ స్థానానికి కూడా గురుదృష్టి ఉండడము, మీ రాశి కూడా గురుడు చూడడం వలన కూడా ధనప్రాప్తి బాగా ఉంటుందండి. నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుంది. 15వ తారీఖు తర్వాత నుంచి మే 15 నుంచి సరస్వతి అమ్మవారి యొక్క పుష్కర స్నానం చేయబోతున్నా. మీరు చేసిన తర్వాత నుంచి కూడా మంచి రోజులు ప్రారంభం అవ్వబోతున్నాయి. 14వ తారీఖు వరకు కూడా ఫైనాన్షియల్ స్టేటస్ బ్రహ్మాండంగా పెరగబోతోంది. అంటే మీరు ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు అడగవలసిన పరిస్థితిలో ఉంటారు. ఎదుటి వాళ్ళకి డబ్బులు ఇచ్చే పొజిషన్లో మీరు ఉంటారు. అంటే కుటుంబంలో వృద్ధి, ధనవృద్ధి, భాగ్యవృద్ధి. అలాగే మీరు పాటలు పాడుతుంటారు, మీరు సింగింగ్. అంటే కొంతమంది గాయకులు అంటాం మనం. వాళ్ళకి అద్భుతంగా ఉండడము. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి గురు ప్రభావం వల్ల ధనప్రాప్తి విపరీతంగా కలుగుతుందండి. అలాగే కొంతమందికి బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, విద్య బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ద్వితీయ భావాన్ని గురుడు చూడడం వల్ల 14వ తారీఖు వరకు కూడా ఫుడ్ విషయంలో మరి ఏమాత్రం కాంప్రమైజ్ కారు. చక్కటి ఫుడ్, మెత్తని బెడ్ అంటారు కదా, అలా చక్కగా కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటుందని అర్థం. అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారండి మీరు. బహుశా మీ తమ్ముళ్ళని, చెల్లెల్ని కలవడం కోసం, షార్ట్ జర్నీ చేయడం కోసము, మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకోవడం కోసము, సూక్ష్మమైన బుద్ధి కలవారుగాను, అంతేకాకుండా వాహన యోగం కలవారుగాను, విద్య అంటే కొంతమంది మీరు దాంట్లో న్యూస్ అంటారు సార్, న్యూస్ గ్యాదరింగ్ నిపుణులుగా తయారవుతారు మీరు. అద్భుతంగా ఉంటారండి. అంతేకాకుండా మీ గురు ప్రభావం కూడా చాలా బాగుంది. 14వ తారీఖు వరకు కూడా సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు, కాంప్రమైజ్ కారు. సంతానం కంటే చదువు చెప్పుకుందాం. చదువు విషయంలో అద్భుతంగా బాగా రాణిస్తారండి. మీ తల్లిగారికి ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. రైతులు కూడా డబ్బులు విషయంలో ఏమాత్రము కాంప్రమైజ్ కారు, చక్కగా ఉంటుంది. ఏదైనా రాహు ప్రభావం 19వ తారీఖు నుంచి విశేషంగా ఎక్కువ పంచమ స్థానమే ఉన్నాడు. పంచమ స్థానంలో ఉన్నాడండి. అంటే పంచమ స్థానం సర్పదోషంలో ఉన్నాడని లెక్క. అందుకని చూడండి, మీకు గురుదృష్టి ఉంది కాబట్టి సర్పదోషం చాలా మటు తగ్గి సత్సంతానం కలగడానికి, అబ్బాయిలు కలగడం, పుత్ర సంతానం, పుత్రికా సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే పంచమస్థానంలో రాహు ఉన్నాడంటే, పంచమస్థానంలో రాహు కానీ, సప్తమస్థానంలో రాహు కానీ, 12వ భావం రాహు కానీ చెడు ఫలితాలు ఇస్తారు తప్ప శుభ ఫలితాలు ఇవ్వరు. సరే, పంచమస్థానంలో రాహుకి గురుదృష్టి ఉంది కాబట్టి మీకు కంఫర్టబుల్నెస్గా బ్రహ్మాండంగా సేవ్ అయిపోయారు. అందుకే కదండి స్టాక్ మార్కెట్లో కూడా మీకు ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా. ఈ రాహు ప్రభావం వల్ల సినిమా రంగ పరిశ్రమ, చిత్ర పరిశ్రమ, టెలివిజన్ రంగ పరిశ్రమలో కూడా బాగా డెవలప్ అయిపోతే తీరుతారు. అది కాదండి లెక్క. మీకు 6వ భావంలో శని రాహులు, వాళ్ళు మిమ్మల్ని అద్భుతమైన తీరాలకి చేర్చేవారు. ఎందుకంటే 18వ తారీఖు వరకు కూడా రాహు మీకు 6వ భావంలో ఉంటాడు. శనీశ్వరుడు కూడా తోడయ్యాడు. శనీశ్వరుడు 6వ భావంలో ఉంటే ఒకళ్ళు తోడవడం వల్ల రెట్టింపు ఫలితాలు ఇస్తారా బాబోయ్ అంటారు సరే. శనీశ్వరుడు కన్నా బలమైన ఎక్కువ మంచి శుభ ఫలితాలు ఇచ్చేవాళ్ళు కూడా రాహువే అవుతాడు ఉంటాయి. సో ఈ రాహు ఏం చేస్తాడు, పొలిటికల్ రంగంలో పదవులు, ప్రజాసేవ, ప్రజాదరణ, ప్రజాభిమానం, ఈ ప్రజల్లో మమేకమైపోవడం శని వల్ల ఎక్కువ ఉంటుందని ఫస్ట్ పాయింట్. అలాగే మీరు శని కారకత్వంలో ఉన్నటువంటి బిజినెస్ గురించి తర్వాత చెప్పుకుందామండి. ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొవిషన్లో ఆడవాళ్ళకి చెప్తానండి, మీకే గవర్నమెంట్ ప్రొవిషన్లో మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందండి. గవర్నమెంట్ సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్స్ కానీ మీరు రాస్తున్నారు కదా, వాటిలో మీకు బాగా డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. అంతేకాకుండా బుధ శుక్రుల వల్ల 6వ భావంలో బుధ శుక్రులు ఉన్నారు. బుధ శుక్రుల వల్ల భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఒక్క 6వ భావంలో శుక్రుడు మాత్రం ఉంటే తప్పు. కానీ ఆయన 6వ భావంలో శుక్రుడు శనీశ్వరుడు రాహుతో బుధుడితో కలిసాడు కాబట్టి దోషం పరిహారం అయిపోయింది. శుక్ర రాహుల వలన అనేక శుభ ఫలితాలు బాగా ఉంటాయండి. మీకు సూక్ష్మ బుద్ధి కలవారుగా ఉంటారు. నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఉంటుంది. బాగా పాపులర్ పర్సన్ లాగా ఉంటారు. మీకు పాపులారిటీ ఎక్కువ ఉంటుంది. మంచి ఎక్కువ బ్రహ్మాండంగా ఉంటారు. అంతేకాకుండా శని రాహువులు మిమ్మల్ని బాగా ఉన్నతమైన శిఖరాలు చేరుస్తారు. విదేశాలు వెళ్ళాలంటే స్టాంపింగ్ అవ్వడం కోసం, అలాగే స్వదేశంలో కూడా మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ సక్సెస్ అవ్వడం కోసం శని రాహువులు చాలా బాగా చేస్తారు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో సర్వదా రక్షగా మీకు ఉంటారు. ఎటువంటి న్యాయపరమైన సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ. అంతే కదండి, రవి బుధులు సప్తమ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నారు. జనగా రవి బుధులు సప్తమ స్థానంలో ఉంటే ఒకరు చెప్తారు నానుడు ఏంటంటే, జనగా ఏంటంటే మంచి రూపవతి అయిన భార్య, అయితే అందమైన భర్త ఉంటారని చెప్పి నేను బుక్స్లో కూడా చదివాను. మీ జాతకంలో చూసుకోండి. సప్తమ స్థానంలో రవి బుధులు ఉన్నారంటే చక్కటి భార్య రూపవతిగా ఉండడము, లేకపోతే మీ భర్త బాగుండడము,
పెళ్ళైన వివాహానంతరం కూడా వాళ్ళకి ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నతంగా జీవితం ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే వివాహ శుభకార్యాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు మీ ఇంట్లో ఉన్నాయండి. అంతేకాకుండా ఇదన్నీ సప్తమ స్థానాన్ని కళత్ర స్థానం అని అదృష్ట స్థానం అని చెప్తాం కదా మనం, అది కూడా మీకు అదృష్టం తోడవుతుంది. భార్యాభర్తల వల్ల అదృష్టం. అలాగే మీరు కొత్త కొత్త వెంచర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈ రవి బుధులే మళ్ళీ మీకు 15వ తారీఖు నుంచి రవి వచ్చేస్తున్నాడు అష్టమంలోకి. 14వ తారీఖు వరకు కూడా గురుడు ఉంటాడు. అంటే యాక్చువల్గా అష్టమ స్థానంలో గురుడు 14 వరకు ఉంటాడు కాబట్టి అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వడండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇటువంటివి ఇస్తుంటాడు. అలాగే రవి కూడా వచ్చేస్తాడు 15వ తారీఖు నుంచి. 15 నుంచి రవి వచ్చినా అక్కడ ఆయన కూడా అనారోగ్య సమస్యలు ఇస్తూ ఉంటాడు. అందుకనే సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు. అందుకని చూడండి, సూర్యభగవాను దండం పెట్టడం వల్ల ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత రవి సూర్యభగవాను మంచి చేయడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. భాగ్యంలో ఉన్న గురుడు మీకు అమ్మవారి నది పుష్కర స్థానం ఉంది కదండి, సరస్వతి నది పుష్కర స్థానాన్ని గురుడే, భాగ్యంలో ఉన్న గురుడే ఎప్పుడైతే 15వ తారీఖు మారిపోయాడు మిథున రాశిలోకి, మీరు రెడీగా ఉండండి పుష్కర స్థానానికి రావడానికి అని చెప్పి అంటాడు ఆయన. మీరు వెళ్ళి తీరుతారు, పుష్కర స్థానం చేసి తీరుతారు. చూడండి, కావాలంటే ఫోన్ కూడా చేస్తారు మీరు నాకు. ఎందుకంటే గురుడు సామాన్యం మిమ్మల్ని వదిలిపెట్టాడు, ఏదో విధంగా మిమ్మల్ని తీసుకెళ్తాడు, ఆ పుణ్యాన్ని మీకు ఇచ్చేటి చేస్తూ ఉంటాడు. అది అద్భుతం అండి. అంతేకాకుండా భాగ్యస్థానంలో గురుడు ఉంటే వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి వాళ్ళకు కూడా మంచి ధనప్రాప్తి కలుగుతుందండి. అలా భాగ్యస్థానంలో గురుడు వలన విశేషంగా విదేశాలకు వెళ్ళడము, ధనప్రాప్తి కలగడము, నాన్నగారికి బాగుండడము అద్భుతంగా ఉంటుంది. అలాగే పుణ్య నది స్థానాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, ఈ నది స్థానాలు కూడా, పుష్కర నది స్థానాలు కూడా గురుడే మీచే చేయించబోతున్నాడు. అలాగే ఆయన బిజినెస్లో బాగా ఉంటాయంటో, ఎందుకంటే ఫైనాన్స్ రంగంలో కానీ, అలాగే వ్యాపార సంస్థల్లో కానీ, ఇలాగా బ్యాంకింగ్ రంగంలో కానీ, ఇట్లాగా మీరు ఏ వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. భాగ్యస్థానం సామాన్యం కాదండి. భాగ్యస్థానంలో గురుడు మారడంతో మీకు అన్ని ఒక విధంగా అదృష్టం తోడైపోయింది. దశమంలో కుజుడు మంచివాడేనండి. అది యాక్చువల్గా దిగ్బలుడు. కాకపోతే ఏంటంటే కుజుడు నీచ స్థితిలో ఉండిపోవడం వల్ల ఆయన మీకు చేయవలసిన మంచి మంచి పనులు చేయలేకపోతున్నాడు. కానీ సప్తమాధిపతి దశమంలో ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్, కష్టాంతో కూడుకున్న ఫారిన్ కంట్రీస్ అంటారు. కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కూడా అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు. మీరు కష్టపడితే తప్ప సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగంలో నిలదొక్కోలేరు. అదే గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా అంతే, కష్టపడాలి, కష్టాన్ని నమ్ముకోండి, మీకు ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఏదైనా అద్భుతంగా ఏంటంటే 12వ భావంలో ఉన్న కేతు కూడా మారిపోయి హాయిగా ప్రశాంతంగా ఆయన లాభస్థానంలో కూర్చుండిపోయాడు. హాయిగా ప్రశాంతంగా ఉన్నాడు. అంటే సంవత్సరన్నర పాటు 18 నెలల పాటు మిమ్మల్ని సరదాగా చక్కగా మీరు ఏ బిజినెస్ చేస్తే ఆ బిజినెస్లో బాగా రాణించేటట్టు, ఉన్నతంగా బాగా డబ్బులు ప్రాప్తి కలిగేటట్టు, మీ అక్కయ్యలు గారు కానీ అన్నయ్యలు గారు వారికి బాగా ఉండేటట్టు, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీని బాగా తరగని సంపదలో ఉండేది చేసి తీరుతాడు 19 నుంచి. అలాగే కేతు కూడా 12వ భావంలో ఉన్నాడండి 18 వరకు కూడా. అంటే మీరు ఏంటంటే ఎక్కువ ప్రయాణాలు చేయడము జరుగుతూ ఉంటుంది. ప్రయాణాలు చేయడము, దైవ దర్శనాలు చేసుకోవడము, సన్మానాలు జరగడం జరుగుతుంది. ఏదేమైనా ప్లానెటరీ పొజిషన్స్ అంతా సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయి రావుకేతుల మధ్యలో. కాబట్టి మీరు అమ్మవారి పూజ చేసుకోవడము, వీలుంటే శ్రీకాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల మీకు బాగుంటుందండి. ఏదైనా 15వ తారీఖునే సరస్వతి నది పుష్కరాలు చేయడం వలన మీకు మంచి అదృష్టం, పుణ్యం కలుగుతుంది. అంతేకాకుండా 8వ తారీఖు 8th అనుకుంటాను, 8th అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా జరగబోతుంది. కాబట్టి స్వామివారిని కొలిచిన, సత్యనారాయణ స్వామి వారిని కొలిచిన అద్భుతంగా ఉంటుందండి. ఈ మాసం మొత్తం కూడా చాలా అద్భుతమైన మాసము. అంతేకాకుండా 22వ తారీఖు కూడా మనకి హనుమత్ జయంతి వస్తుందండి. హనుమత్ జయంతి రోజునే ఆంజనేయ స్వామి సింధూరం రాయించిన, వడమాల సమర్పించిన, అలాగే అప్పాలు స్వామివారికి సమర్పించిన అప్పాలు, అలాగే స్వామివారికి తమలపాకులతో పూజ చేసుకున్న, స్వామివారికి బట్టలు సమర్పించుకున్న అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి నుంచి బయటపడడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉంటాయి. ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఆచరించదగ్గ పూజలు ఏంటి, అదే వాళ్ళకి రెమెడీస్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ దేవుడు పూజ చేస్తే బాగుంటుంది, ఎలా మనం బాగుపడతాం, రాహు వలన, కేతు వలన, శనీశ్వరుల వలన, అలా కాసర్పదోషం వలన అసలు మనం ఎలా బయటపడతాం, మనకి మంచి ఎలా జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుంది అని ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా ఇది వైశాఖ మాసం అంటారు దీన్ని. వైశాఖ మాసంలో మాధవుడికి, విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసం. ఈ మాసంలో చేసే పూజలు, దానాలు విశేషమైన ఫలితాలు ఉండడమే కాకుండా
మీ తరము, మీ ముందు తరాల వాళ్ళు, వెనకాల 10 తరాల వాళ్ళు కూడా విష్ణు లోకానికో మంచి మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్తోంది. అది ఏ దానాలు? అమ్మ బాబోయ్, అంతంత డబ్బులు ఖర్చు పెట్టి మనం చేయాలా? ఏమీ లేదని సింపుల్ దానాలు అది బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ జలదానము. జలము అంటే నీరు, చల్లటి మంచినీళ్ళు దానం ఇవ్వండి, మంచి లోకాలకు వెళ్తాం. అలాగే విసిరికర్రలు, చెప్పులు, గొడుగు, అలాగే చలివేంద్రాలు పెట్టడము, వస్త్రదానాలు, అన్నదానాలు, మీకు ఏది ఇష్టం ఉంటే అది చేయండి. పైగా ఈ మాసంలో కూడా బ్రహ్మాండమైన మాడుపళ్ళు వస్తాయి కదండి. ఒక సద్బ్రాహ్మణుడికి, వేద పండితుడికి ఇవన్నీ పిలిచి దానం ఇవ్వండి. ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలిచి మనం నేత ప్రతిసారి అలా చేస్తుంటానండి నేను. బ్రాహ్మణుని వేద పండితుడిని పిలిచి చక్కటి భోజనం పెట్టి ఆయనకి వస్త్రము, చెప్పులు, అలాగే గొడుగు, నీళ్లు, ఉదకదానం అంటారు కదా, కుండలో నీళ్లు పెట్టి ఇస్తాం, అది, అలా విసిరికర్ర, అలా దానాలు ఇవ్వడం వల్ల అంటే మన పితృదేవతలు సంతోషిస్తారట. సంతోషించడమే కాకుండా మన అందరికీ కూడా మంచి సంతానం పుట్టడము, పెళ్ళిళ్ళు అవ్వడము, అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా దీవించి వెళ్తారట. అదే కాకుండా చాలా పుణ్యఫలం బాగా వస్తుందండి. అందుకనే వేదశాస్త్ర పండితులకి, మీ దగ్గరలో ఉండే పండితులకి, బ్రాహ్మణులకి ఇలా దానాలు ఇవ్వడం ఎంతో ఖరీదేం కాదండి. పైగా ఈ మాసంలో చేయవలసిన దానాలే చెప్తున్నారన్నమాట. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంతేకాదండి, ఈ నెలలో సరస్వతి నది పుష్కరాలు కూడా వస్తున్నాయి కదా. 15వ తారీఖు నుంచి పుష్కర స్నానం కూడా చెయ్యండి. 12 రాసుల వారికి గురు ప్రభావం వల్లనే ఎక్కువగా కనిపిస్తుంది పుష్కర స్నానం చేస్తారని. అలాగే రాహు వలన, కేతు వలన వచ్చే దోషాలు ఏమేమి తక్కువగా ఉంటాయి. అందుకనే నిత్య సంతోషి అమ్మవారిని పూజించిన, అలాగే కనకదుర్గ అమ్మవారికి చండీ హోమాలు చేయించుకున్న, అమావాస్య పౌర్ణమి పూట, అలాగే గణపతి ఆరాధన చేసుకున్న, అలాగే శనీశ్వరుడికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలండి. శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవడం వల్ల, పైగా ఈ మాసంలో రండి 22వ తారీఖునే హనుమత్ జయంతి వస్తుంది. రుద్ర వీర్య సంభూతుడు, అంజనా గర్భ సంభూతుడు అంటారు కదా, గర్భంలో పుట్టినవారు అంజనా గర్భంలో, అంజనాదేవికి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సకల దేవతలు పూజించిన ఫలితం వస్తుందట. ఎంత అదృష్టం అండి. ఆ రోజు దానాలు కూడా విపరీతంగా చేయొచ్చు కదండి. ఆ రోజు చాలా చలివేంద్రాలు పెట్టాలండి. చలివేంద్రాలు ఏంటి, ఒక చిన్న టెంట్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ చల్లటి మంచినీళ్ళు దానం. నిజంగా టాప్ అండి. అన్నిటికంటే దానాల్లో ఉత్తమమైన దానం అంటే దానం ఏదంటే మంచినీళ్ళు దానము. ఇది ఖచ్చితమే, అద్భుతం అండి. సరే, ఇదే కాకుండా 8వ తారీఖు కూడా సత్యనారాయణ స్వామి కళ్యాణం ఉంటుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా ఉంది. సో ఈ విధంగా మనకి ఏది వీలుంటే భగవంతుడు మనకి ఆ సంకల్పం వేధిస్తే ఈ పరమేశ్వరుడు మనకి ఏ సంకల్పం చేస్తే ఆ పూజలు చేసుకోవడం వల్ల, ఆ దానాలు చేసుకోవడం వల్ల విశేషమైన శుభఫలితాలు 12 రాసుల వాళ్ళకి ఉండి తీర్థంలో సందేహం లేదు. పైగా ఈ నెలలో గురుడు మారడము, రాహు మారడము, కేతు మారడం వల్ల విశేషమైన సంపదలు, అలా మంచి యోగాలు కలగడమే కాకుండా పైగా ఇదే మనల్లో కూడా పుష్కర స్నానాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు, పుణ్యలోక ప్రాప్తులు కలగడాలు అంత అద్భుతంగా ఉన్నాయండి. ఈ మాసానికి చాలా పవర్ ఉందండి. అది పైగా వైశాఖ మాసం కాబట్టి ఈ వైశాఖ మాసంలో చేసుకునే పుణ్యాలు, దానాలు అనంతమైన శుభఫలితాలు ఇస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి 12 రాసుల వారికి శుభాలు జరగాలని, అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చిన్న పాయింట్ చెప్తానండి. 12 రాసుల వారికి దయచేసి వేయండి. అంటే నా గురించి అనమాట. నేనంటే జనరల్గా ఆదినారాయణరావు శర్మ అండి నేను. అలాగే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అలాగే మనం ముహూర్తాలు పెడుతూ ఉంటాం. మన జాతకంలో మనమని కాదు, నేనే ముహూర్తాలు పెడుతుంటానండి. అలాగే 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. పక్క పెడదామంటే ముహూర్తాలు పెట్టడము, అలాగే మ్యాచ్ మేకింగ్ చేయడము, అలాగే రకరకాల మంచి మంచి ముహూర్తాలు పెట్టడము, జాతకాల్లో పరిష్కార మార్గాలు చెప్పడము, ఇవన్నీ కూడా నేను చెప్తానండి. నా ఫోన్ నెంబర్ 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి. దానికి మీరు మెసేజ్ పెట్టండి. ఎందుకంటే నేను షూటింగ్స్లో ఉంటూ ఉంటాను, లేకపోతే జాతకాలు చెప్తూ ఉంటాను జనాలకి. కాబట్టి నేను మీ పర్సనల్ ఫోన్కి కొన్ని సందర్భంలో అటెండ్ కాలేకపోతుంటాను. కాకపోతే మీరు అంటే వాట్సాప్లో మీ మెసేజ్ పెట్టండి. వాట్సాప్లో నాకు నెంబర్ కూడా ఇదే. తప్పకుండా నేను ఎవరి చేతో ఫోన్ చేయించకుండా నేనే డైరెక్ట్ కాంటాక్ట్ మీతో వస్తాను. మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ స్వయంగా వింటాను. కాబట్టి పరిష్కార మార్గాలు తప్పకుండా చెప్పుకుందాం. సో ఈ విధంగా అన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఫేక్ నెంబర్లో వచ్చిన అదే ఫేక్ వీడియోస్ కూడా రాదా నావన్నీ కాపీ చేసి వేరే వాళ్ళు ఉంటారు. వాడిని దయచేసి మీరు మోసపోకండి, వాడిని నిలదీయండి. ఎందుకంటే చాలామంది కూడా అలా జరుగుతుందట, నాకు తెలీదు. సో నేనే మన ఆది ఆశ్రయాలు తప్ప ఎవరు చెప్పరండి. ఎవరికి కూడా నేను ఇవ్వలేదు. కాబట్టి మన ఆది ఆశ్రయాల తరపున మనమే చేస్తాం తప్ప వేరే వాళ్ళకి ఇచ్చాము, మాకు పంపించండి అని ఫేక్ వీడియోలు, ఫేక్ కాల్స్ వస్తుంటాయి. దయచేసి నమ్మద్దని నా ప్రార్థన.